లేకపోయినా అవసరంగా మెస్సే వస్తాడట అనిస్తే అందరు దుఃఖం ఓదార్స్తాడట, కన్నీరు తుడిచేస్తాడట, దుఃఖం ఉండదట, ఏడుపు ఉండదట, మరణం ఉండదట అని పుకారంతా. అది ఎవరు కనిపెట్టిన మొట్టమొదలంటే సమరయ స్త్రీనే. నేను చేసినవని నాతో చెప్పాను, నేను మెస్సయ్య కాడా అంటుంది. స్టార్ట్ చదువురా, లేయా పరిచార కోరిక మనం ప్రారంభించుకున్నాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువు. కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పాలే కూలుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములలో రాయబడి ఉన్న దేవుని కట్టడాలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ శాస్త్రములను గైకొనుము. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించే యెహోవా నువ్వు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రమును రాయబడిన దేవుని కట్టడను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుము. ఇంకా చదవాలి. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తన పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యము నడుచుకునేడలా ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడొకడు నీకుండక మానడు అని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయ్యా, ఇది నాకు వెనకకు ఉండకూడదు, ముందుకుండాలి. ఇంకా ముందుకుంటే అంత మంచిది. లేయా కనుక జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి. ఇది ఎవరితో అంటున్నారంటే దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోనుతో అంటున్నాడు. దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించేలా నీవు ఏ పని పొందుకును, ఎక్కడి తిరిగిన అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడాను ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను అనుసరించి గైకొనుము. చాలా మందికి తెలివి అంటే ఏందో అర్థం కావట్లేదు. చాలా మందికి వివేకం అంటే ఏందో అర్థం కావటం లేదు. చాలా మందికి జ్ఞానం అంటే ఏందో అర్థం కావట్లేదు. యోబు గ్రంథంలో 28:28లో అసలు వివేకం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది అక్కడ రాసింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమనియు. చదవండి. చూసండి, దేవుని జ్ఞానం అంటే ఏంది? భయం భక్తి ఉంటే జ్ఞానం ఉన్నట్టు.
నీ దగ్గర భయం భక్తి లేకపోతే దేవుని జ్ఞానం లేనట్టే. దుష్టత్వం అంటే కొట్లాటలు పెట్టించడం, కొట్లాడటం. ఇవి విడిచిపెట్టితేనే ఏమన్నట్టు ఏమన్నట్టు పోలీస్ స్టేషన్ పో. ఘోరం. ఏం క్రైస్తవులు మళ్ళా నన్ను సేవ చేయమంటాడు దేవుడు. కూర కాడ పంచాయతే, పులుసు కాడ పంచాయతే, అన్నం బుక్కడు అన్నం కాడ పంచాయతే, చాయ్ కాడ పంచాయతే. అసలు వివేకం అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది? భయభక్తులు లేకపోతే జ్ఞానం లేనట్టే. భయభక్తులు వాక్యం 100 సార్లు బైబిల్లోనే భయభక్తులు రావు తెలుసా? భయభక్తులు ఎప్పుడు వస్తాయి తెలుసా? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. 11:2 చదవండి. 11:2 చదవండి. యెహోవా ఆత్మ జ్ఞానానికి వివేకానికి ఆధారం. ఆత్మ ఆధారం, వాక్యం కాదు ఆధారం. బాగానండి. ఆత్మ ఆధారం, వాక్యం కాదు ఆధారం. అక్షరము సంపూర్ణ గాని ఆత్మ జీవింపజేయను అని రాస్తున్నది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఆలోచన ఇస్తుంది, మంచి ఆలోచన. ఆత్మ ఆలోచన బలం ఇస్తుంది, మంచి బలం. చెడ్డ బలం కాదు. కొట్టే బలం, తిట్టే బలం, చంపే బలం, కొరికే బలం, గిచ్చే బలం, ఇంకా పంచాయతీ పెట్టుకునే బలం, వాక్చాత్ నోటితోటి ఇష్టం వచ్చేట్టు నోరు గద్దరు చేసుకుని ఆ బలం దేవుని ఆత్మది కాదు. మౌనంగా ఉండటమే దేవుని ఆత్మకుండే బలం. మౌనంగా ఉన్నాడు బానికి ఎంత ఓపుకున్నది అంత అంటారా? మరి ఆ బలమా ఈ బలం అని కావాల్సింది దేవుని నమ్మినాక. దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడాను, మార్గములను అనుసరించాలను, ఏ పని పొందుకలను, ఎక్కడ తీరను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడంలో ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రం గేయకను. ఇంకా చదవండి, నువ్వు చదవమ్మా. 11:2 యెషయా. ఇంకా ఉన్నది. తెలివి అంటే స్వరం, ఆత్మ స్వరం. దేవుని ఆత్మకు స్వరం అనిపిస్తుంది, తెలివి కలిగిస్తుంది, బలం ఇస్తుంది, భయభక్తులు పుట్టిస్తుంది. ఇన్ని లక్షణాలన్నీ, ఇన్ని కార్యాలన్నీ ఆత్మనే చేస్తుంది. ఇంకా చదవండి. చూసిన దేవుని భయం అంటే మనం దేవునికి ఎంత పరిమళ వాసన వస్తామంటే, ఇంపైన సువాసన. ఇక్కడ మల్లెపూలు బాగా వాసన వస్తారు తోటలో, అక్కడికే పోతే కదా కదా, అట్లుంటది. దేవుడు నా దగ్గర ఆటలు లేదు, దేవుడు నాకు కనబడటం లేదు అంటే ఎందుకు కనబడతాడు? నీ దగ్గర అంతా మురుగుడు వాసన వస్తుంటే, మురుగుడు వాసన వచ్చి కాడ నిలబడతాం మనం. మరి ద్వేషం, అసూయ, కలహం, మత్సరం, శరీర కార్యాలన్నీ మురుగుడు వాసన వస్తాయి. ఆత్మ నడిపింపు అంతా పరిమళ వాసన వస్తుంది తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం అంటాడు, పరిమళ వాసనగా ఉండేటకు అంటాడు. ఆయన తను తాను నీ కొరకు బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు అంటాడు. చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం. 5:2. అరే ఎఫ్ఎస్సి అంటే ఇంకో పత్రిక తీస్తారండి. ఎఫ్ఎస్సి 5:2. ఇంతమంది ఉన్నారు, అందరూ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండేటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకొని, అలాగనే మీరును ప్రేమ కలిగి, మీరును ద్వేషం కలిగి, అందరినీ ద్వేషిస్తాడు ఒక ఆయన. పరిశుద్ధాత్మ వరం ఎక్కడుందా, దైవంలో పెట్టే వరం ఎక్కడుంది అంటాడు. నువ్వు అందరినీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండ, పరిమళ వాసనకు దయ్యాలను కింద పడిపోతాయి. టార్టాస్ ఇంత పెట్టుకో, దోమలను కింద పడితే ఏం చేస్తే చూడు,
మూర్చొచ్చి కింద పడతాయి. నువ్వు అందరినీ ప్రేమించు, అసలు అందరినీ గౌరవించు, అందరిని ఆదరించు. ఎవరిని పడితే వాళ్ళని ద్వేషిస్తావు, ఇష్టం వచ్చిన తీర్పులు తీరుస్తావు. మళ్ళీ పైనుంచి దయాలు ఎక్కడున్నాయా అని ఒక ఆయన అంటాడు. దయాలు పడితే ఆయన నీకు వరం ఉందట అని ఇంకొక ఆయన అంటాడు. నువ్వు రోగులు బాగు చేస్తావట కదా అంటాడు. నీ మాటే, నీ మాట దేవుని మాట, దేవుని దీనత్వం ఉందా దాంట్లో? అసలు సాత్వికం ఉందా, వినయం ఉందా, మర్యాద ఉందా ఆ గొంతులో, స్వరంలో? పరలోకం బోరు పోయేటని పోనీయాలి, వాళ్ళు బోరు పోయేటని పోనీయాలి. వేసుకో అన్నాడు శాస్త్రం పరిచయం. మీరు మీ మతంలో ఒకరిని కలుపుకోవడానికి లోకమంతా తిరిగి 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 తిప్పిస్తారు అని అంటాడు. మతాచారాలు కాదు, యేసుప్రభు మార్గం చూపించడానికి, శాంతి మార్గం, జీవ మార్గం, స్వస్థత మార్గం, సంతోషకరణ మార్గం, నెమ్మది కలిసే మార్గం, సమాధానం కలిసే మార్గం చూపించడానికి వచ్చిందని లోకం. దేవుడేమో నీకు అన్ని వరాలు ఇచ్చి, అంత ఐశ్వర్యవంతం చేసి, దరిద్రం నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయడానికి దేవుడు పిలిస్తే, ఇవాళ తాయతలు కట్టేటోడు బిల్డింగ్ కడుతున్నాడు. తాయతలు కట్టేటోడు బిల్డింగ్ కడుతున్నాండి. లేయా ఒక ఆయన దశమాగి ఏమంటాం తప్పట, తప్పుడు సిద్ధాంతం అంట. ఒక ఆయన అంటాడు యూట్యూబ్లో, ఘోరం. ఎవరిని బలవంతం చేయకు, చెప్పు, విడిచిపెట్టు అంతే. ఇంకొక ఆయన దశమాగిస్తానికి పరలోకం, లేకపోతే లేదు. ఇంకొక ఆయన దశమాగిస్తాను భక్తుడు, లేకపోతే భక్తుడు కాదు. ఎన్నో మరి అదేం టైప్ మరి. ఇక ఇంకొక ఆయన దశమాగం పాత నిబంధన పద్ధతి, కొత్త నిబంధన కాదంటాడు. ఇంకా కొత్త నిబంధన పద్ధతి ఏందో తెలుసా? దశమం కాదు, 100% దేవునికి అయ్యాలి. నిన్ను రక్తం ఇచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. నేను సంపాదించుకుంటా, బీరు తాగుతా, కళ్ళు తాగుతా, సార తాగుతా అంటే ఇవ్వకుంటాడు దేవుడు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా అంటే ఇవ్వకుంటాడు దేవుడు. 100% తెలుసా? పాత నిబంధన భక్తులైతే, అదే ఆది సంఘం అయితే అసలు మొత్తం స్థిరాస్తులను అమ్మి తీసుకొచ్చి దేవుడు అపోస్తల పాదాల దగ్గరకు వచ్చింది. నీకు అర్థమైతే ఇవ్వు, అర్థం కాకపోతే ఇవ్వకు. అంతేగాని నువ్వు పోకుండా ఇతరులను పోకుండా చెడగొట్టకు ప్రజలు. పరలోకం పోయేటని నువ్వు దరిద్రం నుంచి విడిపించబడవు, ఇంకా అనేకుని దరిద్రంలో స్థిరపరుస్తావు. అలా చేయకండి. పాపం కొంతమంది దశమాగం ఇచ్చేటోళ్ళు కూడా బాగుపట్టలే. కారణాలు లేవా? ఎందుకు ఉన్నాయి. ఎక్కడ ఏ సంఘంలో దేవుడు ఉన్నాడో తెలుసుకో. ఏ ఉపదేశం నిజమైనదో తెలుసుకో. నేను చెప్పను, తెలుసుకో. అక్కడికి పో, వరుదులతో అక్కడ లేయా. కనుక దయచేసి అసలు చేయకండి. మా సవాసంలో ఒక ఆయన, అయ్యగారు నేను దశమం ఎవరికి ఇవ్వాలనో అడిగితే నిన్నే చూపించిండు దేవుడు అన్నాడు. నన్ను చూపించకపోతే ఎవరిని చూపెడతారా? అది పెద్ద ఏదో రీసెర్చ్ చేసేదో పెద్ద కనుగొన్నట్టు చెప్తున్నావు అని. నువ్వు ఎక్కడ రక్షణ పొందినవు, ఎక్కడ స్వస్థత పొందినవు, ఎక్కడ పాస్టర్ పోయినావు, నీకు సంఘం ఎవరు అప్పగించారు, నీ సంఘంలో రక్షణలకు వాళ్ళని నువ్వు నడిపించినవా, నీకు ఎవరు అప్పగించాను సంఘం? ఓ పెద్ద ఏదో గొప్ప సాధించినట్టు అయ్యగారు నేను బాగా దశమం ఎవరికి వెళ్దావా, నిన్న చూపించినట్టున్నావు. నువ్వేదో వేరే సంఘంలో రక్షణ పొందినట్టు, వేరే సంఘంలో అంత జ్ఞానం పొందినట్టు చెప్తున్నావు, స్వస్థత పొందినట్టు. ఇక్కడ కాదా నువ్వు? ఇక్కడ పుట్టలేదు, ఎక్కడ పెరగలేదా? ఇక్కడ కాదా నువ్వు సేవకుడు అయింది? అంతే ఏమంటాడు. కొంతమంది ఏందో కానీ ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరు. సామెతల గ్రంథం 14:20 ఇలా చెప్తున్నది, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. దరిద్రంలో ఉండటానికి దేవుడిని పిలవలే, అందరు నిన్ను అసహించుకోవడానికి దేవుడు పిలవలే. నిన్ను అనేకులు ప్రేమించడానికి పిలిచాడు తెలుసా దేవుడు. అయితే నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలి. ఎప్పుడైతే ఐశ్వర్యవంతుడు నరుల కష్టం చేత లేయలుగా
జాగ్రత్తగా వినండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని రాస్తున్నది. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. దేవుడు నన్ను 5 సార్లు ఆశీర్వదించినట్టు ముఖ దర్శనం ఇచ్చాడు. 5 పర్యాయాలు. 2 సార్లు ముఖాముఖ యేసుప్రభు కనబడి ఆశీర్వదించిండు. తన మీద చేయబెట్టి కూడా ప్రార్థించిండు, ఆశీర్వదకరం ప్రార్థన. కానీ నేను పరిపూర్ణంగా మారేంత వరకు ఆశీర్వాదం నా మీదకి రాలే. 99% మారినా కూడా రాలే. అంటున్నారా? 100% మారినాకనే ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ఏంటి 100% అంటే అందరినీ గౌరవించు, అందరినీ ఆదరించు, అందరినీ ప్రేమించను. నేను కొందరు నాకు ఇష్టం వచ్చిన వారిని గౌరవిస్తున్నా, ఇష్టం వచ్చిన వారిని ప్రేమిస్తున్నా, ఇష్టం వచ్చిన వారిని ఆదరిస్తున్నా. అప్పుడు నాకు వెంబటే దేవుని కృప, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కటాక్షించు. తెలిసి తెలియక నేను అట్లా నడుచుకున్నా. మరి నువ్వు ముందే చెప్తే నేను అడగకపోదునా? నేను సంగతి నేను తెలదా? నేను మాట జవదాడుతానా? ఎన్ని సంవత్సరాలు నాకెందుకు చెప్పలే అసలు? ఇక అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి అయితే జాగ్రత్త లేకుండా అన్న. ఆ నెల నుంచే దేవుడు నన్ను దీవించాడు. అది 3.5 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు 10-15 మంది సేవకులైనరు, 5-6 సంఘాలైనవి, 3-4 వేల మంది రక్షించబడ్డారు. కానీ ఆశీర్వాదం రాలే, దీవెనలు ఏం రాలే నాకు. ఏదో పొట్ట బట్ట వెళ్తుంది. అది కూడా కట్టకట్ట. ఫుల్ తృప్తికరమైన భోజనం ఏం కాదు, తృప్తికరమైన బట్ట ఏం కాదు. చావకుండా బతకకుండా పూర్తిగా మారేంత వరకు. మీది కూడా అంతే. చెవులారు ఏది ఉంటుందో అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు పూర్తిగా మారితేనే ఆశీర్వాదం. మీరు ఆశించబడ్డానుకోండి, మీ ఇంటి వాళ్ళందరూ ఉత్తగానే మారుతారు. మీరు ఆశించబడితే. కానీ నువ్వు అందరిని ఓరవు కదా, ఎట్లా మరి? అందరిని ఓరవం కదా, ఎట్లా మరి? అందరిని గౌరవించాం కదా, ఎట్లా మరి? చెబితే ఏమవుతుంది అంటే, కొంతమంది అయితే సొంత పిల్లల్ని ఓరవారు తెలుసా? ఎట్లా మరి? అట్లయితే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? లేలుయా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. యెషయా గ్రంథం 43:18 మునుపటి వాటిని గురించి జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. కలహారంభము నీటి గట్టిన పుట్టు ఊట. చెప్పండి అందరానండి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట గనుక వివాదము మొదలకు మునిపే దాన్ని విడిచిపెట్టాలి. ఒకళ్ళు తప్పులు ఒకళ్ళు పట్టుకుంటే అది ఇక తెగుతుందా? పంచాయతీ తెగుతుందంట. వాళ్ళు ఒకళ్ళు తప్పులు ఒకళ్ళు పట్టుకుని ఇద్దరు అరుచుకుంటుంటేనే ఇక వాళ్ళ సరదాగాక పెద్ద మనుషులు తీసుకెళ్తారు ఆ పంచాయతీ. లేయలుయా. ఆ పంచాయతీ కోర్టులకు తీసుకెళ్తారు. వీళ్ళు సామాన్యులు కాదని వాళ్ళని నెలల తరబడి సంవత్సరం తిప్పి ఆ టెంపర్ అంతా అణిగిన దానికే కోర్టు కేసు కొట్టుడు పోదు. ఆ టెంపర్ అంతా అణిగిపోయినాక లేయలుయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. సామెతలు 17:9 జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలగజేయను, ప్రేమను వృద్ధి చేయగొరవాడు తప్పిదములు దాచిపెట్టినని రాస్తుంటాడు. 17:9 లేదా? ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడు. మనం జరిగిపోయిన ఇప్పుడు చదివిన మాట అదే. యెషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. చెప్పండి, మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవచ్చా? పూర్వకాలపు సంగతులను తలంచుకోవచ్చా?
మర్చిపోండి. కుమారి ఆలకించము ఆలోచించమని స్వజనుని తండ్రింటిని మర్చిపోని రాసి ఉన్నది. అవన్నీ బంద్ చేయాలి. సైతాను కథలన్నీ బంద్ చేయాలి మనం. సైతాను శకలన్నీ మర్చిపోవాలి మనం. అదొక పీడ కళ. సియోనుకు తిరిగి వచ్చే వారిని యెహోవా చెరువులను రప్పించినప్పుడు మనము కళ కరిని వాళ్ళం ఉంటే మన నోటి నిండా గత జీవితం ఒక పీడ కళ. నాకైతే 34 సంవత్సరాలు 36 సంవత్సరాలకు పీడ కళ. అది పీడ కళ. ఆ బతుకే ఒక శాపం. దాన్ని ఊరికే తలుచుకుంటారు ఎక్కడన్నప్పుడు అస్సలు తలుచుకోవద్దు. మర్చిపోవాలి మనం. హల్లెలూయా. వింటున్నారా? మీరు మర్చిపోకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నది, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. ఎఫెసీ 5:13 సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది దేవుడే కదా నీ తప్పులు చూపించేది, ఖండించేది. కనుక మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు అసలే. పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు అసలే. మర్చిపోండి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమునండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేట చేత మధ్యగూడను పడగొట్టి మన ఉభయలను దేవునికి మనకి ఒక మధ్యలో పాపపు గోడ ఉన్నది. చెప్పండి, పాపం అనే గోడ. పాపం ఎందుకు దేవుడు కనబడంటే పాపం అనే గోడ అవతల ఆయన ఉన్నాడు, యువతల మనం ఉన్నాం. ఎప్పుడైతే యేసుదేవుని వైపు తిరిగి మనం మారు మనసు పొందుతున్నామో, హల్లెలూయా, ఆయన మన సమాధానం నుండి దేవుని ద్వారానే మనకు సమాధానం. ఆయన వాక్యాన్ని అనుసరించి నడిస్తే ఎవరికైనా సమాధానం వస్తుంది. ఆయన మన సమాధానం నుండి మీకును మాకు ఉండిన ద్వేషమును విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టివేట చేత మధ్యగూడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశాను. ఎఫెసీ సంఘస్థులు పౌలు భక్తుని బోధను అనుమానిస్తున్నారు, సందేహిస్తున్నారు. అయ్యా అట్లా అనొద్దు, మునుపు దూరస్థులైన మనం ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మన సమీపస్థలం అయిపోయాను. ఆయన మనకు సమాధానం. మీకును మాకును నేను ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరం ముందు కొట్టివేట చేత మనం ఇద్దరం ఇప్పుడు ఉభయం ఏకమైపోయాం. కనుక మనం ఇద్దరం ఒకటే అనే భావన ఎదుటి మనిషి విషయంలో మనకు ఉండాలి. ఇంకా భేదాలే, ఇంకా భేదాలే, ఇంకా భేదాలే, ఇంకా సమాధానమే, ఇంకా సమాధానమే, ఇంకా ఓర్వలేనితనమే, ఇంకా ఓర్వలేనితనమే, ఇంకా ద్వేషమే, ఇంకా ద్వేషమే, ఇంకా భేదాలు. అట్లా ఉండకూడదు. సరైనది కాదు అది. మనం ఎట్లుండాలంటే అసలు ఎప్పుడు దేవుని ఆత్మ మనలో మండుతుండాలి, దేవుని జ్ఞానంతో ఉండాలి మనం. యోహాను సువార్త 5:35 బాప్తిస్మిచ్చే యోహాను అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండాను. మీరు అతని వెలుగులో కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితారంటాడు. మనం మండే ప్రకాశించే దీపం లాగా ఉండాలి. మనం దీపంలాగా ఎప్పుడు ఉంటాం? నేను ఒక దర్శనం చూస్తున్నా. ఒక అమ్మ పరిశుద్ధాత్మ పొందలే, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తుంది. చేసినప్పుడు ఆమె నెత్తి మీద దీపం వెలుగుతున్నట్టు కనపడింది. ఆమె అనగానే మలిగిపోయింది. ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నాడు. ఆయన కూర్చున్నా, నిలబడ్డా, మౌనంగా ఉన్నా ఆయన మీద దీపం వెలుగుతూనే ఉన్నది. పరిశుద్ధాత్మనుడు జ్ఞానంతో నింపబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు. లోపల ప్రార్థన చేసుకుంటాడు భాషలతో. ఆయన ఏ పని చేసుకున్నా, కూర్చున్నా, నిలబడ్డా, మౌనంగా ఉన్నా కూడా ఆయన మీద దీపం వెలుగుతూనే ఉన్నది. మరి ఆ అమ్మ కేవలం ప్రార్థించినప్పుడే దీపం వెలుగుతున్నది. వాక్యం వెలుగు చెప్పినప్పుడే దీపం వెలుగుతుంది. ఇతరులకు ప్రార్థించినప్పుడే దీపం వెలుగుతుంది. తర్వాత మళ్ళీపోతుంది. అదే కొద్దిగా ఉన్న దీపంలో సంగతి అట్లుంటుంది. సరిపోని దీపం కొద్దిగా నూనె ఉన్న సంగతి అది, సరిపోని నూనె ఉన్న సంగతి ఇది.
అందుకొరకే నా మాట వినండి. ఏం చేయాలి మరి? భయభక్తులు కలిగి ఉండండి. మేము మీ దృష్టికి మీరు తగ్గించుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు ఎలుగుతున్నట్టే. మీలో తగ్గింపు లేదనుకోండి, ఎవరో కోప్పడితేనో, శ్రమలు వస్తేనో, కష్టాలు వస్తేనో, దెబ్బ తగిలితేనో, గాయం అయితేనో, ఆపరేషన్ అయితేనో, ఇక్కడ కష్టాలు వస్తేనో తగ్గించుకుంటారు కొంతమంది. ఏదైనా రోగం పెడితేనే తగ్గించుకుంటారు. రోగం పెట్టకపోతే టెంపర్ ఆగనే కదా అసలు వాళ్ళకి. కొంతమంది షుగర్ ఉంటేనే తగ్గించుకుంటారు. కొంతమందికి క్యాన్సర్ ఉంటేనే తగ్గించుకుంటారు. కొంతమంది కిడ్నీలు ఖరాబ్ అయితేనే తగ్గించుకుంటారు. కొంతమంది హార్ట్ అటాక్ వస్తేనే తగ్గించుకుంటారు. కొంతమంది జ్వరం వస్తేనే తగ్గించుకుంటారు. కొంతమంది డెంగ్యూ జ్వరం వస్తేనే తగ్గించుకుంటారు. కొంతమందికి శ్రమలు వస్తేనే తగ్గించుకుంటారు. కొంతమంది బాధలు వస్తేనే కొంతమంది కింద పడితేనే తగ్గించుకుంటారు. కొంతమంది యాక్సిడెంట్ అయితేనే తగ్గించుకుంటారు. కొంతమంది ఎవరైనా భయపడితేనే తగ్గించుకుంటారు. కొంతమంది ఎవరైనా కోపడితే తగ్గించుకుంటారు. కొంతమంది ఎవరైనా ఎమ్మడిపడి సంపదలు అంటేనే తగ్గించుకుంటారు. లేకపోతే తగ్గించుకోరు. అసలు తగ్గుడే లేదు, నాకు తగ్గనంటారు. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండను. మీరు అతని వెలుగులో ఉండి కొంత కాలము ఆనందించుటకు ఇష్టపడితే. అతడు మండుచు వెలుగుంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంతో నింపబడ్డారు, ఆనందంతో నింపబడ్డారు. ఇప్పుడు మనందరం అట్లా వెలిగే దీపాల్లాగా ఉంటే నీ గురించి ఎంతమంది సంతోషిస్తారు, ఆనందిస్తారు. అట్లా వెలుగుతూ ఉండండి ఎప్పటికీ. వెలుగాలంటే ఏం చేయాలి? యాకోబు పత్రిక 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీరు హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి, తగ్గించబడాలంటే హెచ్చించుకోవాలి. లూకాసు వార్త 11:14, 14:11, 14:11. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడను. తను తాను, నీకు నువ్వే, ఎవరు చెప్పొద్దు నీకు. తను తాను తనటం కాదు, ఎవరికి వారే అనమాట. తను తానంటే ఎవరికి వారే. ఎవరికి వారే హెచ్చించుకునేవారు తగ్గించబడతారు, ఎవరికి వారే తగ్గించుకునేవారు. నీకు నువ్వే అంటే ఎవరు చెప్పనని సరలేదని అర్థం. తగ్గించుకొని చెప్పకుండా, అయితే శ్రమలు పంపిస్తే తగ్గించుకోకుండా, మీకు మీరే తగ్గించుకుంటే మీకు ఏ శ్రమ రాదు, ఏ రోగం రాదు, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. తెలుసా? తను హెచ్చించబడతాడు అంటనే ఉండగా దేవుడు. మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలి. ఎవరో గద్దిస్తే, ఎవరో కోపడితే, ఎవరో హెచ్చరిక చేస్తే, ఎవరో వాక్యం చెప్తే, ఎవరో వాక్యం చూపెడితే, ఎవరోకో నీ గురించి అక్క నాకు దర్శనం వస్తుంది. ఏం దర్శనం? మీ ఇంట్లో ప్రార్థన పెడతాను. ఏం ప్రార్థన పెడతాను? నువ్వే పోయినమాట, నీ పట్టం పెట్టింది అక్కడ దండ వేసిన దానికి అన్నాను అనుకో, అప్పుడు తగ్గించుకుంటాడు. నీ పటానికే ఆ టేబుల్ కుర్చీ మీద నీ పటం పెట్టాను, దాన్ని దండేసాను, అందరం కూడిక జరుగుతుందంటే అప్పుడు తగ్గించుకుంటాం. అసలు ఎవరు చెప్పకున్నా మీకే తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకో. ఎవరో కోపడితే, ఎవరో గద్దిస్తే, ప్రవచనం వస్తే, దర్శనం వస్తే, ప్రత్యక్షత వస్తే, కింద పడితే, కాలు ఎరితే, ఏరితే, తలగా వలితే, ఇట్లా కాదు. జ్వరం వస్తే, ఏదో మాయదారి రోగం వస్తే, మరణకరం వ్యాధి వస్తే తగ్గించుకోవటం కాదు. ఏది రాకపోయినా మిమ్మల్ని మీరే తగ్గించుకోండి, రాజాలాగా బతుకుతారు. రోజు రోజుకి హెచ్చించబడతారు. తెలుసా? ఇక్కడ రాసలేదా? ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇవన్నీ చేయకుండా దేవుడు నన్ను సాయం చేయట్లేదు, దేవుడు నన్ను అసలు పుట్టించట్లేదు, ఈ సంపదలు ఎన్ని రోజులు ఉండాలో ఎట్టి సైకిల్ చేసుకుంటా, ఈ బోలు దమ్ముకుంటే ఎన్ని రోజులు ఉండాలో,
ఈ వెట్టి చాకరీ చేసుకుంటే ఎన్ని రోజులు ఉండాలో. ఇంకేం పెళ్ళి అవుతుంది? నాకు ఇక పెళ్ళి కాదు. ఇంకేం పుడతారు పిల్లలు? ఇక పుట్టారు నాకు ఇక. ఇంకేం సేవ అయ్యగారు జాగిస్తాడు ఏదో ఇంకేమిస్తాడు ఏడిగా. లేదుగా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మిమ్మల్ని అసలు ఎవరు ఆపగలరు తెలుసా? మీ హెచ్చింపును మీ ఆశీర్వాదం ఆపగలరా? అస్సలు ఆపగలరు తెలుసా? లేదుగా మండుచు ప్రకాశించిన వెలుగు దీపం ఉండండి, అనేకులను సంతోషపెట్టండి. మిమ్మల్ని ఎవరు ఆపగలరు? మీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపుతారా? మీ ఎదుగుదలని ఎవరైనా ఆపుతారా మిమ్మల్ని? నువ్వు ఎలుగులేదు ఎదుగులేదు. ప్రార్థన చేసేప్పుడు ఎక్కువసేపు ఎలుగుడు. వాక్యాన్ని దేవుని మాటలు చెప్పినప్పుడే వెలుగుతాం. ఇక వేరే టైంలో వెలగరు మలుగుడే. అట్లా ఉండకుండా సరైన పద్ధతి కాదు. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని వేరే తగ్గించుకోవాలి. ఆ ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. యేసుప్రభువు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. ఆయనే కదా ప్రత్యక్షపరిచేది. మునుపటి వాటిని ఎప్పుడు జ్ఞాపకం, జరిగిన సంగతి అస్సలు జ్ఞాపకం చేసుకోకండి. మీకు అసలు తగ్గింపే రాదు. అంటున్నారా? పూర్వకాలపు సంగతులు అస్సలే జ్ఞాపకం చేసుకోకండి. మీకు అసలు తగ్గింపే రాదు. అలవాటు మర్చిపోండి. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు. ఎప్పుడు మీరు దరిద్రంలో ఉండకండి, ఐశ్వర్యవంతులుగా మారండి. ఐశ్వర్యవంతులు ప్రేమించేవారు అనేకులు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. దేవుడు లోకమునంతో ప్రేమించానంటాడు. నన్ను ప్రేమించిన నాదుడు ఒక్కలేడు. నేను ఎందుకు బతకాలి? ఎవరి కొర బతకాలి? అందరూ అపార్థం చేసుకుని ఎందుకు బతకాలి అంత కొంతమంది. లేయా నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించేలా నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకం నేర్చుకున్నా. దేవుని పద్ధతి వస్తే నువ్వు ఏ పని చేయి, అతడు చేయనిదంతయు సఫలమగునని రాశాను. ఏ పనైనా చేయి, దేవుడు సఫలపరుస్తాడు. మళ్ళీ అన్నిట్లో వివేకంగా అంటే లాభకరంగా, అవివేకంగా అంటే నష్టం. అన్నిట్లో వివేకంగా నడుచుకుందాం. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రాలను గైకొను అంటాడు దేవుడు. అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుడు మనం దీవించడం కాక. ప్రార్థన చేసుకుందాం. ఈ దేవుడని అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించేలా. ఆయన మార్గం ఏంటిది? శాంతి మార్గం. ఆయన మార్గం ఏంటిది? కీడు చేసిన వారికి కీడు చేయకూడదు. ఆయన మార్గం ఏంటిది? ఆయన భక్తులకు అనుభవించి సాక్ష్యం అనిపిస్తాడు. నువ్వు నమ్మాలి. నమ్మితేనే నువ్వు ఆయన మార్గంలో ఉన్నట్టు. నమ్మకపోతే ఆయన మార్గం నువ్వు లేనట్టే. ఆయన మార్గమును అనుసరించిన ఎడల మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటి న్యాయ విధులను, శాస్త్రం గైకొనము. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. ఒకవేళ ఈ పాటించకపోతే నువ్వు దారిద్రంలోనే ఉంటావు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. దేవుని పద్ధతిలో నడు, కట్టలను అనుసరించు, న్యాయ ధర్మాన్ని అనుసరించు, నువ్వు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దేవుడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునుడి అన్నవస్తుందా? మాటికి జరిగిన సంగతి ఎత్తవాడు మిత్రభేదంగా చేస్తాడు. మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. జరిగిపోయి అన్నీ మర్చిపోవాలి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత నువ్వు మాట చెప్తే దేవుడు ఖండిస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఖండిస్తాడంటే ఆయనకు అర్థమైనట్ట కానట. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిన దేవుడు వెలుగే కదా. మరియు ఆయన మన సమాధానం నుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరం ముందు కొట్టివేయడం చేత మధ్య కూడా పడగొట్టి మన ఉభయలను
ఏకం చేసిన దేవుడు. అతడు మండుచున్న దీపమై ఉండను, ప్రకాశించుతున్న దీపమై ఉండను. మీరు అతని వెలుగులో కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడితే, కొంతకాలం కాదు, ఎప్పటికీ ఆనందమే. దేవుని నమ్మితే, దేవుని పద్ధతులు నడుస్తాయి. ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని ఇచ్చిస్తాడు. ఎప్పటికీ ఆనందమే, సదాకాలం ఆనందమే. ప్రార్థన చేసుకుందాం. మేలో నుంచి ఎవరైనా ప్రేరేపించబడ్డవారు, పొరిగొల్పడ్డవారు చేయండి ప్రార్థన. నువ్వు ఎలా ఉంటున్నామో దేశించుకుంటున్నాము, అసహించుకుంటున్నాము. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి అయ్యా నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, మాట్లాడిన ప్రభావాలను బట్టి అయ్యా నీకు స్తోత్రము తండ్రి ప్రభువా. అవును ప్రభావానికి స్తోత్రము తండ్రి నాయన. మరి మొదటి రాజులు తండ్రి నాయన దేవ, మరి రెండో దేవ కూడా ఇష్టంలో తండ్రి ప్రభు దావీదు మహారాజు తండ్రి నాయన. మరి వ్యాపనం ముందు అయా ఉంటుండగా తండ్రి ప్రభు తన కుమారుడు తండ్రి నాయన సొలొమోనుకి తండ్రి ప్రభువా. మరి అయ్యా నీకే స్తోత్రము తండ్రి. మరి దుష్టత్వం ఇచ్చి మృతి మంటున్నావు తండ్రి ప్రభు, దేవానికి వందనాలు ప్రభు. మరి దుష్టత్వం విచ్చుడయ్యే నాశనం తండ్రి ప్రభు, దేవాన్ని సెలవిచ్చినావు. అవును ప్రభానికి నీయాలు భయభక్తులు కలుగుతాని ఆ జ్ఞాన వివేకులకు ఆధారం ఆత్మని సెలవించుకుంటున్నావు తండ్రి. నిజంగా తండ్రి ఆయన అయ్యానికి స్తోత్రము తండ్రి ప్రభు. మరి నిజంగా తండ్రి ఆయన నీ దేవుడాన్ని మాట అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఏ పని కోరుకునే తండ్రి ప్రభావ దేవానికి స్తోత్రం. నిజంగా తండ్రి ప్రభావ. మరి అప్పగించిన దాన్ని తల్లి నిజంగా మేము ఏ పని చేసినా కూడా తల్లి మేము ఇక్కడ దుష్టాత్వం విడవలేకపోతున్నామేమో, ఇక్కడ ఆశ్రయించుకుంటున్నామేమో, ఇక్కడ తల్లి ప్రభు అనుకుంటున్నామేమో, ఇక్కడ తల్లి ప్రభు అయానికి ద్వేషించుకుంటున్నాము తండ్రి ప్రభు. అయానికి స్తోత్రము తండ్రి ప్రభు. మాలో దుష్టాత్వం విడవలేకపోతున్నామేమో తండ్రి ఆయన, మాలో చెడుతనం విడవలేకపోతున్నామేమో తండ్రి ప్రభు. నిజంగా తండ్రి ప్రభు మేము ఇక్కడ సరిచేయలేకపోతున్నాము తండ్రి నాయన. ఏదైనా ఇప్పుడే ఏ సమయంలో తండ్రి నాయన నీవు మాతో మాట్లాడిన మాటను బట్టి అయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభు. నీ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ తండ్రి ప్రభు అయానికి స్తోత్రం. నీ అందు భయభక్తులు పుట్టించేదే తండ్రి ప్రభు దేవాన్ని సెలవిచ్చినావు. ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రము తండ్రి నాయన. అవును ప్రభు నీకే స్తోత్రము తండ్రి నాయన. దేవానికి వందనాలు తండ్రి నాయన. అవును యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి ప్రభు. దేవ మరి అలాగే తండ్రి నాయన నీకే స్తోత్రం. మునుపటి వారిని జ్ఞాపకం చేసుకున్నది అంటున్నావు తండ్రి నాయన. మేమైతే తండ్రి ఏ స్థితిలో నుంచి వచ్చినా, ఏ పరిస్థితుల్లో వచ్చినా తండ్రి నాయన అవి కూడా తండ్రి నాయన నీకే స్తోత్రం. నిజమే తండ్రి నాయన. అవును ప్రభు మేము సరిగా ఉండలేకపోతున్నామేమో, అవును తండ్రి మునుపటి వారిని జ్ఞాపకం చేసుకున్నది అంటున్నావు తండ్రి నాయన. నిజమే తండ్రి నాయన నీకే స్తోత్రము తండ్రి ప్రభువా. ఓ పరిశుద్ధాత్మనికి స్తోత్రం. సేవకుల దేవా మేము తగ్గించుకోలేకపోతున్నామేమో ఎక్కడో తండ్రి నాయన. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినట్టున్నావు తండ్రి ప్రభు. అన్ని విషయంలో తగ్గింపు కలిగి ఉండమంటున్నావు తండ్రి నాయన. అలా తగ్గింపు కలిగి లేకుండా ఉంటున్నామేమో దేవానికి స్తోత్రము తండ్రి నాయన. అవును ప్రభానికి వందనాలు స్తోత్రము తండ్రి నాయన. ఏ విషయంలో తండ్రి ప్రభు దేవం మేము ఐక్యత కలిగి తండ్రి నాయన తగ్గింపు కలిగి ఉండమంటున్నావు తండ్రి ప్రభు. ఉండలేకపోతున్నామేమో దేవానికి వందనాలు ప్రభు. అయానికి స్తోత్రము తండ్రి ప్రభు. మరి అయాక దేవ నీ ధర్మశాస్త్రమైన మాటలను తండ్రి విధులను తండ్రి ఆయన అయానికి స్తోత్రము తండ్రి ప్రభు దేవ. మరి అయా పరిశుద్ధాత్మ దేవుడ మరి అయ్యా నువ్వు పరిచయం చేసినానికి తండ్రి ఆయన ఏ సమయ స్త్రీ అయితే తండ్రి ఆయన నీ మాటలు విని తండ్రి ఆయన అయానికి స్తోత్రము తండ్రి ప్రభు. అమలుని తండ్రి ఆయన అయానికి స్తోత్రం. ఏ విషయం అయితే అయ్యా చెప్పినావు తండ్రి ఆయన తనలోని అంతా చెప్పినావు వెళ్ళి అయానికి స్తోత్రం. ఆ పట్టణం అంతా ఇతర చెప్పిన తండ్రి ఆయన నీకే స్తోత్రం. మేము అవును ప్రభానికి విన్నాం ప్రభు. ప్రతి మాట వింటున్నాం, ఇక్కడ మేము గ్రహించలేకపోతున్నాము, ఇక్కడ ఆలోచించలేకపోతున్నామేమో తండ్రి నాయన. మాలో సనుకుని రిస్కులు అయ్యా తీసుకుంటున్నామేమో, సనుకుంటున్నామో తండ్రి నాయన. ఇక్కడ తండ్రి అదే స్థితిలో ఉంటున్నామేమో. ఏదైనా ఎప్పుడే తండ్రి నాయన అయ్యా నీకే స్తోత్రం. ప్రతి మాట వాక్కును బట్టి మేము అయ్యా నేను ఒప్పుకుంటున్నాం, సరి చేసుకుంటున్నాం, విడిచిపెడుతున్నాము దేవానికి స్తోత్రము తండ్రి నాయన.
అవును ప్రభా, ఈ రోజు తండ్రి ప్రభా నీ అందు భయభక్తులు కలిగి ఉంటే అయ్యా నీకే స్తోత్రం తండ్రి ప్రభా, చరిత్రను విడిచిపెట్టమంటున్నావు, భయభక్తులు కలిగి కొట్టుమంటున్నావు తండ్రి ఆయన. అయ్యా నీకే స్తోత్రం తండ్రి ప్రభా. అవును తండ్రి ఆయనకే వందలు ప్రభా. యెహోవా యందు భయభక్తులే అయ్యా జ్ఞాన వివేకముకు ఆధారంగా అంటున్నావు తండ్రి ప్రభా. తండ్రి ప్రభా నిజమే అయ్యా, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము తండ్రి, పరిశుద్ధులకు తండ్రి ఆయన. అలాగే ఉండలేకపోతున్నామేమో దేవానికి స్తోత్రం, దయతో క్షమించండి, కరుణించండి దేవా, కృప చూపండి దేవానికి స్తోత్రం తండ్రి ఆయన. అవును ప్రభానికి వందనాలు తండ్రి ఆయనకి స్తోత్రం, సరి చేసుకోవచ్చున్నాయి తండ్రి నీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆయన మేము ఐక్యత కలిగి ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని, సమాధానంగా ఉండాలని తండ్రి ఆయన అలా ఉండలేని స్థితిలో ఉంటున్నాం. ఇంకా తండ్రి ఆయనకి స్తోత్రం తండ్రి ప్రభా. మేము ఎక్కడ తండ్రి ప్రభా కోపగించుకుంటున్నామేమో భయానికి స్తోత్రం తండ్రి. అలాంటి కోపం, అలాంటి దుష్టత్వం, అలాంటి చెడుతనం, అలాంటి అశ్రద్ధత మాలో నుంచి తొలగిపోవాలని దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని ఇక్కడ దర్శించాడు తండ్రి ఆయన. మేము ఇక్కడ తగ్గిపోవాలా తండ్రి ఆయన స్తోత్రం తండ్రి. నీ ఇష్టంలో తండ్రి ఓర్పుగలి నేర్పుగలి ఆయన అయ్యానికి ఓర్చుకొని ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి తండ్రి ఆయన, మౌనంగా ఉండాలనుకుంటున్నావు తండ్రి ప్రభా. అలా ఉండే మనసుతో అయా ఆలోచనతో జ్ఞానంతో నింపాడు దేవానికి స్తోత్రం తండ్రి ఆయన. దర్శించమడుతున్నావు తండ్రి ఆయన. ఇవ దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయానికి స్తోత్రం ఆత్మీయ తల్లి గారిని బట్టి అయానికి స్తోత్రం ఇంకా తండ్రి బలంతో మీ శక్తితో నింపాలి తండ్రి ఆయన. అయానికి బలపరచండి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. మా ముందు నుంచి తండ్రి ఆయన అయ్యా మా గురించి తండ్రి ఆయన ఏ మాటలు ఏంటి తండ్రి ప్రభా దేవానికి స్తోత్రం తెలియపరిచినావు తండ్రి ఆయన. ఆ తెలియపరిచిన దాన్ని ప్రభావం మరి తండ్రి ఆయన అయ్యా మేము అవలంబించలేకపోతున్నామేమో తండ్రి. ఈ రోజు ఇక్కడ మేము తండ్రి ఆయన పరీక్షిస్తూ అవలంబించి అయానికి స్తోత్రం తండ్రి ప్రభా మా హృదయంలో నాటబడాలని ఆయన మీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఏ మాట లేదని మాకు వెదజల్లినాడు తండ్రి ఆయన. ఆ వెదజల్లిన మాటలు మేము తండ్రి ఆయన మొలకెత్తాల మంచి నేలపైన విత్తనంలా మొలకెత్తాల తండ్రి ఆయన. మాలో తండ్రి ప్రభు దేవానికి స్తోత్రం తండ్రి ఆయన. ఎలాంటి తండ్రి ఆయన అయా పలుగుడు గునుగుడు విసుకునుడు కానీ తండ్రి ఆయన ఏది కూడా ఉండకుండా తండ్రి ప్రభా పెద్ద కలిగి తండ్రి ఆయన ఉండే మనసుతో ఆలోచనతో ఇంకొకటి కృప చూపని అడుగుతున్నాడు తండ్రి ఆయన. అయా మీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఇక దేవాన్ని మాటలు ప్రభా మాలో పరిపరిచేయండి తండ్రి ఆయన. అయా మీకే స్తోత్రం తెలుసుకుంటున్నాను తండ్రి ప్రభా. కృప చూపండి, నీకే మహిమగంతా ప్రభావం ఆనందిస్తూ ఏస్తున్నావు ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సమాధానం, అభిషేకం సర్వలోకం సదాకాలం తోడైనను గాక. ఆమేన్. మంచిగా మీ అందరికీ వందనాలు.